మన తెలంగాణకు చెందిన కాలన్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు కొత్త రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేశారు. దీని పేరు ప్యూర్సిల్ ఎఫ్బి అండి. మొన్నటి వరకు ఈ కంపెనీ నుండి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అమ్మేవారు, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే రిజిస్ట్రేషన్ మోడల్స్ కూడా లాంచ్ చేశారు. అందులో బైక్ వేరియంటే ఈ ప్యూర్సిల్ ఎఫ్బి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్ తెలుసుకుందాం. సో ఇదే మన కాలన్ ఇండస్ట్రీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ప్యూర్సిల్ ఎఫ్బి అండి. ఫ్యామిలీ బైక్ అనమాట. డిజైన్ చూసుకున్నట్లయితే కాస్త మార్కెట్లో ఇంచుమించుగా కొన్ని డిజైన్స్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో అటువంటి డిజైన్లోనే కాలన్ కంపెనీ వాళ్ళు కూడా లాంచ్ చేశారు. ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్. సో ఇనీషియల్గా మనం ఈ బైక్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాం అండి. ఇక్కడ మనం రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది BLDC హబ్ మోటార్, 4 kW పవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి మనకి 85 km/h అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అలానే ఇక్కడ మనకి ఫుట్ పెక్స్ ఉన్నాయి కదా, ఇది రేర్ సైడ్ పర్సన్కి వస్తున్నారు. అలానే ఫ్రంట్ సైడ్ రైడర్ కూడా ఇక్కడ ఫుట్ పెక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ రేర్ సైడ్ వచ్చి మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఇక టైర్స్ వచ్చి 18 ఇంచ్ అయితే ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే బ్యాటరీ ప్యాక్ అండి. 4 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 1 ఛార్జ్ మీద 120 km రేంజ్ అయితే ఇస్తున్నారు. ఇది ఫస్ట్ మోడ్లో అయితే రేంజ్ అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. దీనికి ఫ్రంట్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందండి ఫ్రంట్ సైడ్. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ వస్తాయి. అలానే ఇది మనకి మెయిన్ హెడ్ ల్యాంప్. ఇది LED లైట్తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక దీని ఛార్జింగ్ సాకెట్ వచ్చి ఇక్కడ ఉంటుందండి. జస్ట్ మనం 1 ట్యాప్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఓపెన్ అవుతుంది. దీన్ని మన బైక్ని ఛార్జ్ చేయడానికి 5 to 6 hours టైం అయితే పడుతుంది. ఇది మనకి లైట్ స్విచ్ అండి, హై బీము, లో బీము, అలానే టర్న్ ఇండికేటర్ స్విచ్, అలానే ఆల్ పార్కింగ్ లైట్. ఇది నెక్స్ట్ ఇది హార్న్. నెక్స్ట్ ఇందులో మనకి USB సాకెట్ కూడా ఇచ్చారు ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవడానికి. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మిడ్ డిమ్ లైట్ స్విచ్, మోడ్ స్విచెస్, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. నెక్స్ట్ ఇది మనకి పార్కింగ్ బటన్ అండి. ఇది నెక్స్ట్ ఇది రివర్స్ మోడ్. బండితో పాటు వచ్చి మనకి ఫిజికల్ కీ లభిస్తుంది, అలానే నార్మల్ కీ కూడా లభిస్తుంది. సో బండి ఆన్ చేయగానే మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి, వోల్టేజ్ కనిపిస్తుంది, అలానే స్పీడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, డిఫరెంట్ మోడ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడేమో ఓడోమీటర్ రీడింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఫిజికల్ కీతో ఆన్ చేయవచ్చు, లేదంటే మనం రిమోట్ కీతో కూడా ఈ బండి అయితే ఆపరేట్ చేయవచ్చు. ఉదాహరణకి ఇందులో మనకి ఫీచర్ చూస్తే రిమోట్గా బండి అయితే ఆన్ చేయడానికి ఈ పవర్ బటన్ 2 times ప్రెస్ చేస్తే బండి అయితే ఆన్ అయిపోతుంది రిమోట్గా. యాంటీ థెఫ్ట్ అలారం ఆన్ చేయాలంటే ఇక్కడ అన్లాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి లాక్ బటన్ ప్రెస్ చేస్తే ఎవరైనా తెలియ యూజర్ వచ్చి బండిని కదిపారనుకోండి, ఇలా బండి వచ్చి యాంటీ థెఫ్ట్ అలారం ఇండికేషన్ ఇస్తుంది. అప్పుడు మనం అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే బండి అయితే అన్లాక్ అయిపోతుంది. ఇవి బైక్లో ఉన్న మేజర్ ఎలిమెంట్స్ అండి. సో ఇప్పుడైతే నేను మీకు ప్యూర్సిల్ బైక్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్పిన తర్వాత మనం అయితే రైడ్కి వెళ్దాం అండి. సో కీని అయితే మనం రైట్ సైడ్ ప్రెస్ చేస్తే చాలు, బండి అయితే ఆన్ అవుతుంది. సో మనం థ్రాటిల్ వచ్చేసి జస్ట్ యాక్సిలరేషన్ ఇస్తే వెహికల్ అయితే మూవ్ అయిపోతుంది. ఇక్కడ మనం రివర్స్ మోడ్కి ఎలా వాడాలో కూడా మీకు చెప్తాను. ఇక్కడ R బటన్ ఉంది కదండి, ఈ R బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇండికేషన్ మీద R అని కనిపిస్తుంది. అప్పుడు థ్రాటిల్ ఇస్తే బైక్ వెనక్కి మూవ్ అవుతుంది. ఇలాగైతే మనం బైక్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ మోడ్లో ఒకసారి బండి రైడ్ చేసి దీన్ని స్టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చెక్ చేద్దామండి. ఫస్ట్ మోడ్లో అయితే మనకు అప్ టు 52 km స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు మోడ్ మార్చి సెకండ్ మోడ్లో వెళ్దాం. సెకండ్ మోడ్లో అయితే అప్ టు 65 వరకు రీచ్ అవుతుందండి. ఇక థర్డ్ మోడ్లో అయితే కనుక నేను అంత స్పీడ్ అయితే టెస్ట్ చేయను, మనకున్న రోడ్ కండిషన్ ప్రకారం. టెస్ట్ చేయకపోయినప్పటికి కూడా వాళ్ళు చెప్పిన 85 km/h టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. వీళ్ళు చెప్పిన మోటార్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే వీళ్ళు 4 kW మోటార్ ఇస్తున్నారండి. దీని ప్రకారంగా అయితే 85 km/h టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. బట్ నాకున్న లిమిటెడ్ రోడ్ కండిషన్స్ వల్ల అయితే మీకు ఆ స్పీడ్ అయితే చూపించలేకపోతున్నాను. ఇక పికప్ గురించి మాట్లాడితే నేను టెస్ట్ చేసిన ఈ 3 మోడ్స్లో కూడా మీరు సరిగ్గా ఇస్తే కనుక యాక్సిలరేషన్ సరిగ్గా ఫుల్ ఒకేసారి థ్రాటిల్ ఇవ్వాలి. మీరు ఇలా స్లోగా ఇస్తే కనుక మీకు కొంచెం జర్క్ కనిపించే అవకాశం ఉంటుంది. సో మీరు థ్రాటిల్ని ఇలా పెట్టుకుని ఇలా వన్స్ ప్రెస్ చేస్తే కనుక మీకు పెద్దగా తేడా కనిపించదు, జర్క్ మూమెంటే ఉండదు. సో వన్స్ అలా అలవాటు పడండి. పికప్ లెవెల్ మాత్రం ఫస్ట్ లెవెల్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్లో కూడా
పికప్ లెవెల్ అయితే బాగానే ఉందండి. ఇటు వచ్చి మనకి మోడ్స్ మారే కొద్ది, అంటే హై స్పీడ్ వెళ్ళే టైంకి దాని టాప్ స్పీడ్ వచ్చేసరికి ఉదాహరణకి సెకండ్ మోడ్లో 65 అనుకోండి, ఒక 60 అలా రీచ్ అవుతున్న టైంలో స్లో అవుతుంది అనమాట. బట్ పికప్ మాత్రం ఇంచుమించుగా 3 మోడ్స్లో కూడా ఇనీషియల్ పికప్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈ గొత్తుకుల రోడ్లో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు దాకా నేను రైడ్ చేశాను కదండి, సస్పెన్షన్ అయితే ట్యూన్ అయినట్టే ఉంది. ఇది మనం మరీ ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా ఒక 15 స్పీడ్లో వెళ్తే మాత్రం అసలు మీకేం తెలియదు, అంటే ఇక్కడ గుతుకులు ఉన్నట్టు. ఆ సస్పెన్షన్ అయితే ఆ యాక్షన్ అయితే తీసుకుంటుంది. సో ట్యూన్ అయిందని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ యాక్షన్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ యాక్షన్ ఉంది, రేర్ సస్పెన్షన్ కూడా ఉంది. బ్రేక్ అప్లై చేశానండి, యాక్షన్ అయితే మాత్రం ఆ డిస్క్ బ్రేక్ యాక్షన్ అయితే బాగానే షార్ప్గానే పడుతుందండి. ఈవెన్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ యాక్షన్ కూడా అలాగే ఉంది. 2 బ్రేక్లు ఒకేసారి అప్లై చేసినప్పుడు అయితే ఇంకా ఫాస్ట్గా అయితే మనకి యాక్షన్ తెలుస్తుంది. వెళ్తున్నంత సేపు ఏంటంటే టైర్ గ్రిప్ కూడా దీనికైతే మనకి బాగానే గ్రిప్ అయితే యాక్షన్ ఫీల్ అవుతుందండి. ఇప్పుడు మనసు ఏదైనా బంప్లో పడిదారంటే మళ్ళీ ఆ సస్పెన్షన్ అయితే దాంట్లో అయితే వంగి దాని పైకి లెగిసే టైంకి అయితే మీకు ఆ యాక్షన్ టైం వల్ల మీకు పెద్దగా ఇబ్బంది అని తెలియదు. డ్యూరాసిల్ బైక్లో నేను గమనించిన ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఇంకొంచెం బ్రైట్నెస్ అంటే బాగుండు డిస్ప్లే. సో ఆ డాష్ బోర్డ్ మనం కొంచెం మరీ ఎక్కువ హెవీ లైటింగ్ కండిషన్స్ వచ్చినప్పుడు అయితే కాస్త విజిబిలిటీ మరింత బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అండి. రెండోది ఇందులో ఉన్న పాజిటివ్ విషయం ఏంటంటే మనకి సీట్ కంఫర్ట్. బైక్ మనం డిఫరెంట్ రోడ్ కండిషన్స్లో వెళ్ళినా లేకపోతే సాఫ్ట్ రోడ్ కండిషన్స్లో వెళ్ళినా నాట్ హోల్డ్ కండిషన్స్లో వెళ్ళినా కూడా కంఫర్ట్ అయితే బాగుందండి. మనం అయితే క్వశ్చన్ అనేది ఫీల్ అవుతారు. సో ఓవరాల్గా అయితే మనకి ఈ పొరాసిల్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మిమ్మల్ని అయితే ఆకట్టుకునే విధంగానే అయితే ఉంటుంది. ఆ స్పీడ్ అయితే బాగుంటుంది, ఆ కంఫర్ట్ అయితే నచ్చుతుంది మీకు. చూసరికి ఇదే మన కాలాన్ ఇండస్ట్రీస్ ప్యూరాసిల్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి. దీని ప్రైస్ వచ్చి మనకి 1,40,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 3 years వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ బైక్ని మీరు తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని అయితే మన ఈవీ కుర్రాడి ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అయితే అందజేస్తాం. అలానే డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ నెంబర్ అయితే ఆఫర్ చేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.